వైసీపీ హయాంలో ప్రజల వద్ద దోచుకొని దాచుకున్న సొమ్మును సీఎం చంద్రబాబు బాధితులకు తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రేపు సీఎం చంద్రబాబు శ్రీశైలం జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చడం మొదలు పెట్టామన్నారు. 6 గ్యారంటీ పథకాల్లో కొన్ని అమలు చేస్తున్నామని తిక్కారెడ్డి తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు నిదర్శనం ఆయన పిఏ ఇంట్లో 6 సంచులకు డాక్యుమెంట్లు దొరికాయన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణమూర్తి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి పాల్గొన్నారు. గట్టిగా మాట్లాడతాము. మరి ఆ బీదలకు పేదలకు ఏ విధంగా మనం వాళ్ళు వైకాపా వాళ్ళు తీసుకున్న కథంతా కూడా ఎట్లా రిటర్న్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అంతకంటే ఎక్కువగా ఆలోచన చేయం. మేము చేసేదంతా బీదలకు పేదలకు ఎవరైతే వైకాపా వాళ్ళు అన్యాయంగా వాళ్ళ సొమ్ములు తీసుకున్నారో ఆ సొమ్ములన్నీ కూడా తిరిగి ఇచ్చే ఏర్పాటు మేము తప్పనిసరిగా చేస్తామని దానికోసం చంద్రబాబు పంతం పట్టాడు. చంద్రబాబు ఆలోచన అంతా కూడా పేదల్ని బీదల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అది చేస్తాం. ఇంకా ఈరోజు మరి శ్రీశైలం వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకా 2 నెలలు కాకమునిపే మా యొక్క లైన్, తెలుగుదేశం పార్టీ యొక్క లైన్, పేదల పక్షాన ఉంటాము, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాము. ముఖ్యంగా రైతుకు సంబంధించి టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం, ఫ్రీ ఇసుక ఇవ్వడం, పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడం, ఒక్కొక్కటి మేము ఇచ్చిన 6 ప్యాక్స్ అంటే ఈ 6 ఏమైతే హామీలు ఇచ్చామో మేము వాటిని ఒకటొకటి చేస్తూ ఉన్నాం. అలాగే కృష్ణమూర్తి గారు అని చెప్పినట్టు పెద్ద ఆయన ఏం చెప్పారు, వైసీపీ వాళ్ళు దోచుకొని దాచుకున్నారు, వాటినన్నిటి కూడా కక్కిచ్చే బాధ్యత తీసుకొని ఈ రోజున ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్నీ మొదలుపెట్టాం. చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమయ్యా ఆర్టీఓ ఆఫీసులో పోయి లేక సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నీ అమ్మడం, కాల్ చేయడం, అంటే రికార్డులు స్మాష్ చేయడం, లేకపోతే సెక్రటరియట్లో రికార్డులో కాల్ చేయడం, అంటే వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారనేది దీన్ని బట్టి చూస్తూ ఉన్నాం. అంటే పేద ప్రజలకు వాళ్ళ పిఏ ఇంట్లో 6 మూటలకు 6 బ్యాగులకైనాయి ఏటి దస్త్రాలు పత్రాలు. అంటే వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు, ఏమి లేదు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా ఒకటి కాదు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ప్రజలు ఓట్లేసి ఎట్లేసినారంటే వద్దు బాబు ఈ జగన్ మాకు వద్దని చెప్పి రాత్రి 10 గంటల దాకా లైన్లో ఉండి ఓట్లేసినారు. 10 గంటల దాకా ఉండి. కాబట్టి జనం ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతని మేము బాధ్యతగా బరువుగా తీసుకొని ప్రజలకు కృష్ణమూర్తి అన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా పేద ప్రజానికానికి ఏం చేయాలో అది చేసేదానికే చంద్రబాబు గారు కట్టుబడి ఉన్నారు. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. చూశారుగా ఈరోజు శ్రీశైలం నిండింది, తుంగభద్ర డ్యాం నిండి, ఇంకా రేపో మాపో నాగార్జున సాగర్ కూడా నిండుతుంది. మళ్ళీ 1వ తారీఖు రోజు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి గంగా హారతికి వస్తున్నారు అని చెప్పారు శ్రీశైలంకు. అది వచ్చేస్తే మొత్తం ఇక్కడ పత్తికొండకు కానీ ఇక్కడ నంద్యాల ఏరియాకి కానీ లేక మా దగ్గర ఉన్న స్కీములు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ స్కీములలో స్టార్ట్ అయితే ముఖ్యంగా డ్రై ఏరియా అయినటువంటి పత్తికొండ ఏరియాకు పెద్ద ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు చాలా స్కీములు, చాలా చెరువులు తెచ్చాడు. అవన్నీ నింపుకుంటే